మనతో ఉన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ గారు. ఇటీవల జాతీయ అంతర్జాతీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు తాజాగా ఇరాన్ యుద్ధం అంటే అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడంతో ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి యుద్ధం ఎవరికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు అసలు? అంటే ఒక్కటి మాత్రం నిజమండి, యుద్ధం మేలు అనే పదానికి అర్థం లేదు. మేలు జరగడం అనేది అబద్ధం. అసలు ట్రంప్ ఏ కారణాల చేత యుద్ధం చేస్తున్నారు అనేది మొట్టమొదటి స్పష్టత కావాలి ప్రపంచానికి. ఎందుకంటే అమెరికా ఆధిపత్యం అంతా మొట్టమొదటి నుంచి ఎలా ఉంది అంటే, వాళ్ళని కాదు అంటే వాళ్ళ యొక్క సామ్రాజ్యవాదాన్ని, వాళ్ళ యొక్క పెత్తందారీ వ్యవస్థని ఆ ఉనికి చాటుకోవడమే పనిగా దేశ అధ్యక్షులను కూడా వాళ్ళకి కావాలి అనుకుంటే లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే అంతకుముందు సద్దాం హుసేన్ కావచ్చు, మాకు సుమారు ఒక 40 ఏళ్ళగా ఏ యుద్ధం జరిగినా అమెరికా యొక్క ప్రధానమైనటువంటి పాత్ర, అమెరికా గుత్తాధిపత్యం. ఇది తప్ప ఇప్పుడు ఖమేనీ అనే వ్యక్తి హింసను నమ్ముకున్నాడు, అతను హింసను ప్రోత్సహించాడు. కాకపోతే అమెరికా చేస్తున్నటువంటి పరిణామాలు ఈ ప్రపంచవ్యాప్తంగా కొన్ని హింసాత్మకమైనటువంటి గ్యాంగ్స్ రెచ్చిపోవడానికి, వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి ఆరిజిన్ అమెరికా. ఈ ప్రపంచానికే విధ్వంసాలు కానీ, యుద్ధాలు కానీ, టెర్రరిజం కానీ అలవాటు చేసినటువంటిది. ఈరోజు తుపాకులు లేదు, ఎమ్యునేషను, లాంచర్స్, ఇవన్నీ ఏ విధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వినాశనానికి సంబంధించినటువంటి ఏ క్షిపణులైనా సరే అమెరికాయే అమ్ముతుంది, అమెరికాయే యుద్ధం చేస్తుంది. ఇది ప్రపంచ ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే రేపు పొద్దున నా ఇంటి తలుపు కూడా తట్టేసే పరిస్థితులు ఉంటాయనే భయం ఉంటున్నాయి. కానీ ఇరాన్ మీద ఇప్పుడు ఖమేనీ చంపారు, ఏ కారణాన్ని చంపారు అనేది మొట్టమొదట ప్రపంచానికి స్పష్టత కావాలి. ఇంకొకటి నాకు అర్థం కానటువంటిది, మొట్టమొదటి నుంచి ఇప్పుడే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమైనటువంటి సందేహం ఏంటంటే, వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు వైట్ హౌస్లో జీసస్కి ప్రార్థనలు చేశారు. అదేవిధంగా ఇజ్రాయెల్తో సన్నిహితంగా ఈ ఆపరేషన్లన్నీ చేశారు, యుద్ధం చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం పూర్తిగా యూదు స్వభావం కలిగినటువంటి దేశం. అంటే జీసస్కి సిలువ వేయించినటువంటి ఒక మతం అని మన చరిత్ర చెబుతుంది. మరి జీసస్కి ప్రార్థనలు చేసి యుద్ధం ప్రారంభించి వాళ్ళేమో వాళ్ళతో దేశం మీద యుద్ధం చేయడానికి మతాల్ని, దైవాన్ని కూడా మీరు మోసం చేయొచ్చు. కానీ మీ ఆధిపత్యం కోసం మీరు ఎవరితో అన్నా టైప్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక పెద్ద మేజర్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఎవరి దేవుడికి వాళ్ళు నమస్కారం పెట్టుకోవడం తప్పే ఉంది. అంటే జీసస్కి సిలువ వేసినటువంటి మతంతో పొత్తులు ఎలా పెట్టుకున్నారు అనేది అర్థం కానటువంటి ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, ప్రతి దేశంలోని ఒక దైవాన్ని నమ్మేటటువంటి ప్రజలు ఉన్నారు. అమెరికా లాంటి దేశం జీసస్కి పూర్తిగా డివోటీస్. అలాగే జీసస్కి పూర్తిగా వ్యతిరేకం ఇజ్రాయెల్ యూదులు. మీరిద్దరు కలిసి ఖమేనీని హతమార్చడానికి ఏ సందర్భంలో, ఏ సిద్ధాంత ప్రకారం కలిశారనేది మొట్టమొదటి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఈ యుద్ధంలో భారత పాత్ర ఎలా ఉందని చెప్తే కరెక్ట్ అంటారా, కాదంటారా? అసలు ప్రపంచ భవిష్యత్తు ఏమిటి? భారతదేశ పాత్ర, ఇప్పుడు ట్రంప్ అనే వ్యక్తి ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా పేరుగాంచినటువంటి అమెరికాకి ఒక అధ్యక్షుడు. అతను మొట్టమొదటి నుంచి కూడా అమెరికా సామ్రాజ్యవాదం ఎలా ఉంటుందంటే, చిన్న చిన్న దేశాల మీద వాళ్ళు ఉనికిని చాటుకుంటారు, వాళ్ళు గుత్తాధిపత్యాన్ని చాటుకుంటారు. ఇదిగో ఆ దేశాన్ని మేము హతమార్చాం, అదిగో ఆ దేశ అధ్యక్షుడిని మేము. ఇప్పుడు అమెరికా లాంటి దేశం ఏం చేయాలి? రష్యా లాంటి దేశంతోనో, లేదు చైనా లాంటి దేశంతోనో, చివరికి భారత్ లాంటి దేశంతోనో పోటీ పడ్డారంటే వాళ్ళ కోసం ప్రపంచం గొప్పగా చెప్పుకుంటుంది. వీళ్ళు చాలా సమర్థవంతమైనటువంటి వాళ్ళు, చాలా పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళు అని. మీరు చిన్న చిన్న రాజ్యాల మీద మీ ప్రతాపం చూపి ఈరోజు ప్రక్క దేశాలన్నింటినీ కూడా ఆక్రమించుకునే దుర్బుద్ధితో ఈరోజు మీ ప్రవర్తన ఉంటుంది. అంటే ఖమేనీ క్షమార్హుడైతే కాదు, అతను ఆ ఒక్క విషయాన్ని ప్రక్కన పెడితే అమెరికా మరీ ఘోరమైనటువంటి ఆలోచన ధోరణిని, అలాగే వాళ్ళ యొక్క దాడులు, దౌర్జన్యాలు ఉంటున్నాయి.
ఈ ప్రపంచానికి మంచి పరిణామాలు కావు. రేపు పొద్దున భారతదేశం మీద కూడా వీళ్ళు ప్రతాపం చూపేటటువంటి పరిస్థితులు వస్తాయి. మనం మౌనంగా ఉండడం మంచిది అనుకుంటే మంచిది. అంటే మా ఆలోచన ఏంటంటే మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ అమెరికా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి దేశం అమెరికా మీద వ్యతిరేకతగా ఒక ఎజెండాని సిద్ధం చేయాలి. మేమేంటంటే ఇప్పుడు మన ప్రక్క దేశమైనటువంటి చైనా, రష్యా లాంటి దేశాలు కూడా భారత్తో చాలా ఐక్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే పట్టుమని 25 కోట్ల మంది జనాభా దాటరు అమెరికా జనం. కానీ వాళ్ళ అన్ని దేశాల మీద గుత్తాధిపత్యం కావాలి, అన్ని దేశాల మీద పెత్తనం కావాలి. ఆ అహంతో మొత్తం మీద దాడులు చేస్తున్నారు, దేశ అధ్యక్షులను కూడా చంపేస్తున్నారు. ఇవి మంచి పరిణామాలు కావు. యుద్ధాలకి ముందు కాలు దువ్వేటటువంటి ఏకైక దేశం అమెరికా. ఇది మంచి పరిణామాలు కాదు. శాంతిని ఇప్పుడు అతను నోబెల్ బహుమతిని కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఇలాంటి యుద్ధాలు చేస్తే నోబెల్ బహుమతి ఇస్తారా? సార్, ఇప్పుడు మోడీ భారతదేశానికి ఖచ్చితమైన ప్రధాని అవునా కాదా? భారతదేశంలో దేశభక్తి పెరుగుతుందా, నమ్మకం కోల్పోతుందా? ఇప్పుడు భారత్కి ఖచ్చితమైనటువంటి ప్రధాని అయితే 100% కాదండి. ఎందుకంటే అతని పాలనలో సామాన్యులకు రక్షణ లేదు. ఈ దేశంలో జీడిపి రేట్ ఎక్కడా పెరగలేదు. అలాగే ఉపాధి అవకాశాలు లేవు. కార్పొరేట్ కంపెనీలకి ఒక కార్పొరేట్ ఏజెంట్లా పనిచేస్తున్నారు ఆయన. ఇక్కడ పేదరికం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక్కడ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఇకపోతే అమెరికా మీద ఇప్పుడే కాదు, మోదీ అనే వ్యక్తి ఏ రోజు కూడా ఎప్పటికీ కూడా అమెరికాతో గొడవ పెట్టుకోరు. అంటే సామర్థ్యత లేక కాదు, గొడవ పెట్టుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. కానీ మోదీ అయితే ఖచ్చితంగా పెట్టుకోడు. ఎందుకంటే F-15 ఫైల్స్లో మోదీ గారి పేరు కాస్త టచ్ అయి ఉంది. దీని మీద చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. అతను డైరెక్ట్గా మీరు ప్రపంచం అంతా గమనిస్తుంది. మొట్టమొదట ఈ నేమ్స్ని డిస్క్లోజ్ చేశారు. మోదీ పేరు, అలాగే బిల్ గేట్స్ పేరు, అలాగే ఎవరు అంబానీస్ పేర్లు, అనిల్ అంబానీ పేర్లు, ఇలాంటి వాళ్ళు అన్నీ కూడా డిస్క్లోజ్ చేసి ఆ తర్వాత యుద్ధానికి సిద్ధపడ్డారు. అంటే అమెరికాకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు న్యాయం, అన్యాయం, ధర్మం, అధర్మం కోసం మాట్లాడొద్దు భారత్, ఇదిగో నీ డేటా నా దగ్గర ఉంది అని ముందు ఒక కాషన్ నోటీసు లాంటిది జారీ చేసి యుద్ధం ప్రకటించాడు. ఇది మనం చూస్తూ ఉండడం కూడా మంచి పరిణామాలు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా లాంటి దేశం, మన పక్క దేశాలైనటువంటి రష్యా, అలాగే భారత్ ఒక ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేయాలి. ఎందుకంటే ప్రపంచ పౌరులందరూ కూడా భద్రతగా ఉండాలి. ఈ అమెరికా దాడిని ఇదే విధంగా ప్రోత్సహిస్తే రేపు పొద్దున ఎవరికి భద్రత ఉండదు. ఎందుకంటే గ్రీన్లాండ్ కూడా ఆక్రమించుకోవాలన్న ఆలోచన ఉందని ఈ మధ్యకాలంలో కాస్త స్టడీ చేసాం. గ్రీన్లాండ్ మీదకి వస్తే వెంటనే భారత్ కూడా ప్రక్కనే ఉంటుంది. వాళ్ళు ముందు టెరైన్ని వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళ యుద్ధ సామాగ్రిని డంప్ చేసుకోవడానికి. దీని ఇవన్నీ కూడా అమెరికా లాంటి సామ్రాజ్యవాదం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా ప్రపంచానికి ప్రమాదం. అందుకని ఖచ్చితంగా అమెరికాని, ఆ సామ్రాజ్యవాదాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. లేదంటే ఈ ప్రపంచ పౌరులందరూ కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి ఎంత నష్టం అయితే జరిగిందో మూడవ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే మానవాళ్ళు ఎవరు కూడా మిగిలేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అంత ఘోరమైనటువంటి టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది. సార్, ఇప్పుడు భారత్లో ఆర్థిక ప్రమాణాలు, ఆర్థిక భద్రత ఎంత మేరకు రక్షణ ఉందని భావిస్తున్నారు సార్? అసలు ఆర్థిక భద్రత లేదు కదండి. సామాన్యుని దోచుకోవడం, పేదల్ని ఆర్థికంగా దోచుకోవడం, పెద్దవాళ్ళు అంటే కార్పొరేట్ కంపెనీలకి, బ్యాంకులకి రుణమాఫీ చేయడం, బ్యాంకులకి రుణాలు ఎగ్గొట్టడం, వాళ్ళందరికీ ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలైనా ఈ బ్యాంకులో ధారాదత్తం చేయడం, దానికి మోదీ గారు లాంటి ఒక పెద్ద తలకాయ అడ్డుండడం. ఇప్పుడు F-15 ఫైల్స్ ట్రాన్సాక్షన్స్లో కూడా రఫేల్ యుద్ధ విమానాల కోసం అనిల్ అంబానీకి వ్యవహారానికి నడిపించడం కోసం మోదీ గారే సంధానకర్త అని అనేక రిపోర్టుల్లో మనం చదవడం జరిగింది. ఇది మోదీ గారు ఏంటంటే ఒక ప్రధానిగా కాకుండా, దేశ ప్రధానిగా కాకుండా ఈ కంపెనీలకు సీఈఓగా పనిచేస్తున్నటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మోదీ గారి మూలంగా ఈ దేశానికి ఉపయోగం లేదు. ఖచ్చితంగా అతను వ్యక్తిగత
ప్రాబల్యాన్ని చాటుకుంటున్నాడు. అలాగే అతను వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకునేటటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఎందుకంటే F-15 ఫైల్స్లో అతని పేరు ఉంది. దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందన్నది మొట్టమొదటి తేలాలి. ఈరోజు తేలుతుందా, రేపు తేలుతుందా, ఎల్లుండి తేలుతుందా అన్నది కాదు, ఖచ్చితంగా తేలుతుంది ఏదో ఒక రోజు. మోదీ గారు మౌనంగా ఉండడానికి కారణం ఈ దేశంలో చాలామంది అభిప్రాయం ఏంటంటే F-15 ఫైల్స్ ఖచ్చితంగా భయపడుతున్నాయి మోదీ గారిని. ఎందుకంటే ఈ దేశాన్ని కాపాడలేనటువంటి ఒక బలహీనమైనటువంటి ప్రధానిగా చరిత్రలో నిలిచిపోతారని మేధావర్గం అంతా కూడా ఈరోజు చర్చ జరుగుతుంది.